శ్రీమాత్రి నమః. అందరికి నమస్కారం అండి. మనకి గృహ నిర్మాణానికి సుబ్రహ్మణ్య స్తోత్రం అనేది నిత్యం పారాయణం చేయాలండి. మణిద్వీప వర్ణన మనము గృహానికి ముందు గృహం నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా ప్రతిరోజు కూడా వారి స్మరణ చేయాలి. చేయటం వల్ల ఏంటంటే వంశవృద్ధి అండి. ఇంట్లో కూడా మనకి ఎందుకు అంటే మనకు నాగమైకని మనకు నాగుల చవితికి ఇలా కార్తీక మాసంలో ఇలా చేస్తూ మనకు నాగులకి మనం చేస్తూ ఉంటాం. నాగులకి మనకి అవినావ సంబంధం అంటే వంశవృద్ధి అనమాట. ఆయన వల్లే కలుగుద్ది. నిజంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆశీస్సులు కలగాలి. ఆయన ఆశీస్సులు కలగటానికి కోసమైనా ఈ స్తోత్రం అనేది తప్పకుండా పఠించాలండి. ఇది తప్పకుండా చేయవలసిన విషయము. మనం ముందు నుంచి చేస్తున్నా కూడా ఒక పిల్లర్గా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. చెప్పాలి అంటే ఇది నా అనుభవము. ప్రతి ఒక్కరు అంటే చేస్తూ స్తోత్రాలు చేస్తూ ఉంటే మనకి ఆ ఇల్లు కూడా బలంగా ఉంటుందండి. గృహంలో అంటే ఇల్లు కట్టేటప్పుడు అక్కడ చేసిన లేదా మన ఇంట్లో చేసుకున్నా కూడా గృహ నిర్మాణం జరిగినా కూడా మనకి ఈ మణిద్వీప వర్ణన అనేది ఇంట్లో నిత్యం పారాయణం చేయటం వల్ల చాలా మంచిగా జరుగుతుందండి. ఇది తప్పకుండా చేసుకోవాలి. శాంతి అనేది నెలకొంటుంది అనమాట. ఈ మణిద్వీపం అంటే మామూలు విషయం కాదు. సర్వదేవతలు ఆవాహన అయ్యి ఉంటారు. అదండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.